చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ యందు భయం భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వున్న పరలోక రాజ్యానికి చారాలను చూసి ఇక్కడికి వచ్చాము తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ఏమైనా పండగ చేస్తున్నామండి బాబు గారు? గుడ్ ఫ్రైడే పండగ ఏమైనా చేస్తున్నాం మనం? పండగ ఏం కాదండి. ప్రపంచమంతా మనం ఎవరైతే దొంగ బాధకులు అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తుని స్మరణ చేసుకుంటున్నారు. మనం కూడా అదే చేసుకుంటున్నాం తప్పితే పండగ ఏమి చేయట్లేదు. పండగ అంటే ఏంటి అర్థం చెప్పండి? విందులు, వినోదాలు, డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి. మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఖచ్చితంగా క్లాస్ అనేది పెట్టుకుంటున్నాము. పిల్లలు కూడా చెప్పడానికి ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు. చిన్న మాట చెప్పి నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు చెప్పడానికి పిల్లలందరూ రెడీగా ఉన్నారు. నేర్పించిన తల్లిదండ్రులు కూడా నేర్చేసుకున్నారు. అవునండి, అందుకైతే రావు మనకి. ఇప్పుడు పిల్లల కోసమైనా నేర్చుకుందాం. సరే, చిన్న మాట. రావంటే కంఠస్థం రావని అర్థం. సిలువ మీద లేదా సిలువలో పలికిన 7 మాటలు అందరూ చెప్పే. నేను మాట చెప్తాను ఏంటంటే సిలువ మోస్తూ పలికిన మాట. అర్థమైంది నేను చెప్పింది? సిలువను మోస్తూ పలికిన మాట చెప్పగలరా? అదే లోకాసువార్త చూడండి 23-27. లోకాసువార్త. ఇది పెద్దగా ఎవరు మాట్లాడరు కదండి. సిలువను మోస్తూ యేసు పలికిన మాట. సిలువను మోస్తూ యేసుక్రీస్తు పలికిన ఒకే ఒక్క మాట. 4 సువార్తలు అయితే ఒక చోట దొరికింది నాకు. లోకాసువార్త 23వ అధ్యాయం 27వ వచనం. లోకాసువార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహం ఆయనను కూర్చు రొమ్ము కొట్టుకొనుచు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారంటే సిలువను మోస్తూ వీధులమ్మట వస్తున్నాడు. దుఃఖించుచు చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి లోకాసువార్త 23వ అధ్యాయం 28వ వచనం. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి. లోకాసువార్త 23వ అధ్యాయం 28వ వచనం. లోకాసువార్త 23:28. లోకాసువార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, నా నిమిత్తం ఏడబడుకుడి, నా నిమిత్తం ఏడవకుడి. నా నిమిత్తం ఏం చేయొద్దంటున్నాడు? ఏడవద్దంటున్నాడు. ఇంతకీ ఏడవద్దని చెప్పింది ఎవరా? సిలువను మోసే ఆయనే చెప్తున్నాడు ఏడవద్దని. కానీ నిన్న ఈ రోజు రాత్రి వీళ్ళందరూ క్రైస్తవులందరూ ఏం చేశారంటే ఒకటే ఏడుపు. అన్యాయంగా నేను సిలువేస్తారని ఏడుపు. ఆయన ఏమన్నాడు? ఇది వద్దురా బాబు, ఇది నేను అనుభవించడానికి భూమి మీదకి వచ్చాను, నేను చస్తేనే నీకు రక్షణ వస్తుంది, నన్ను చంపాలాళ్ళు అని ఏం చెప్పాడు? నేనేదో చచ్చిపోతున్నానని మీరు ఏడవద్దు అన్నాడు. కానీ క్రైస్తవులు ఈ రోజు కూడా ఏం చేస్తున్నారంటే నిన్న ఈరోజు అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది క్రైస్తవులందరికీ. అంటే ఏడుపు ముఖం లాగా ఏదో కోల్పోయిన వాళ్ళ మళ్ళీ తిరుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు ఏం చెప్పాడండి? సిలువను మోస్తూ యేసు పలికిన ఒక మాట. కొత్త పాఠం అంతేనా? సిలువను మోస్తూ యేసు చెప్పిన ఒకే ఒక్క మాట, నన్ను చూసి ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అదే ఏడుస్తున్నాం సండే స్కూల్ అని మనం. ఏడవటం అంటే ఏడవమని కాదండి. నీ పిల్లలను జాగ్రత్తగా వాక్యంలో పెంచు. ఎందుకంటే వాళ్ళు బ్రతుకున్నంత కాలం నువ్వు ఉండవు, కనీసం నువ్వు బ్రతుకున్నంత వరకైనా వాళ్ళకి నా వాక్యం గురించి నా గురించి చెప్పి వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేటట్టు చేయమని యేసుక్రీస్తు సిలువను మోస్తూ పలికిన ఒకే ఒక్క మాట. సిలువను మోస్తూ పలికిన ఒకే ఒక్క మాట. సిలువను మోస్తూ పలికిన ఒకే ఒక్క మాట. నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం. మీ నిమిత్తం కూడా ఏడవండి. మీరు ఎంతవరకు వస్తారో లేదో చూసుకోండి. మీ పిల్లలు ఎంతవరకు వస్తారో లేదో చూసుకోండి. ఇప్పుడు ఏడవలసింది ఏంటంటే మన కోసం మనం ఎలా ఉన్నా మన పిల్లలు ఉన్నారు ఇది చూసుకోమని చెప్తున్నాడు. నా కోసం మాత్రం ఏడవద్దని. ఈరోజు ఏడ్చే క్రైస్తవులు ఉన్నారా లేరండి? చాలా మంది అండి. ఓకేనండి. సిలువలో పలికిన 7 మాటలు చెప్పడానికి పిల్లలు ఉన్నారు. ఈ రోజునే మా పిల్లల్ని సండే ఈ చిల్డ్రన్ స్కూల్లో జాయిన్ చేశాను. ఇప్పుడు వరకు 10వ తరగతి పరీక్షలో
ప్రవీణ్తో పాటు ఈవిడ కూడా ఒక టీచరు. ఫస్ట్ ఆవిడ చెప్పిద్ది, తర్వాత మిగిలిన పిల్లలు చెప్తారు. మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం. అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 7 మాటలు. మొదటి మాట, యేసుక్రీస్తు వారు తండ్రితో తనను సిలువేసిన వారిని చూస్తూ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని అన్నారు. రెండవ మాట, యేసు ఒక దొంగని చూస్తూ తండ్రి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మూడవ మాట, యేసుక్రీస్తు వారు తన తల్లిని చూస్తూ యోహానును చూపిస్తూ తల్లిని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పెను. నాలుగవ మాట, యేసు దేవునితో నా దేవా నా దేవా నీవేళ నా చేయి విడిచితివి అని అన్నారు. ఐదవ మాట, యేసు లేఖనములను గుర్తు చేసుకుంటూ లేఖనములు నెరవేరినట్లు దప్పికొనిచున్నాను అన్నారు. ఆరో మాట, యేసు దేవునితో సమాప్తమైనది, నా తల వంచి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నారు. ఏడో మాట, యేసు దేవునితో దేవా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నారు.